Welcome to my channel Kubera Stock Education. Please like, share, subscribe my channel. Don't skip this video till end. Today's topic is Tata Group hits 30 billion market cap. అసలు టాటా గ్రూప్ ఏంది? అసలు టాటా గ్రూప్ ఎవరు స్థాపించిండ్రు? దీనివల్ల మన ఎంత ఎంత ఎన్ని కంపెనీస్ ఉన్నాయి దీంట్లో? ఎంతమంది బెనిఫిట్ అయ్యిండ్రు? సో టాటా గ్రూప్‌ని స్టార్ట్ చేసింది జంషెడ్ టాటా గారు. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే రతన్ టాటా గారు ఉన్నారు. దాన్ని మొత్తం చూసుకోవడానికి. ఇప్పుడు టాటా గ్రూప్‌లో చూడండి ఎన్ని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయో. సో టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ వచ్చేసి 1% దాని లోపల ఉంది. సో టాటా ఎల్ఎక్సీ 2% ఉంది. టాటా కమ్యూనికేషన్ 2% ఉంది. టాటా మోటార్స్ డీవీఆర్ 1% ఉంది. టాటా మోటార్స్ లిమిటెడ్ 7% ఉంది. టాటా కెమికల్స్ 1% ఉంది. టాటా స్టీల్ 7% ఉంది. ట్రెండ్ లిమిటెడ్ 3% ఉంది. టాటా కన్సల్టింగ్ సర్వీసెస్ 58% ఉంది. టైటాన్ కంపెనీ 11% ఉంది. టాటా పవర్ లిమిటెడ్ 3% ఉంది. వోల్టాస్ లిమిటెడ్ 1% ఉంది. ఇండియన్ హోటల్స్ 2%. సో టోటల్‌గా టాటా మొత్తం గ్రూప్ కంపెనీస్‌లో 100% అయితే ఇవి ఇంత పర్సెంట్ ఉంది. అది కాకుండా టాటా టెక్నాలజీస్ ఈ మధ్య ఐపీఓకొచ్చింది. అది 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 ఉంది ఇంకా. ఇది టాటా గ్రూప్ కంపెనీస్. దీంట్లో ఒకసారి చూడండి. టాటా స్టీల్ షేర్ ప్రైస్ వచ్చేసి ఈరోజు క్లోజింగ్ వచ్చేసి 167.35. మార్కెట్ క్యాపిటల్ ఇది. ఆల్ టైమ్ హై వచ్చేసి 52 వీక్ హై వచ్చేసి 170.75. 52 లో వచ్చేసి 104.05. నెక్స్ట్ రిలయన్స్ ఇండియా లిమిటెడ్. సో ప్రెజెంట్ ప్రైస్ వచ్చేసి 277.60. మార్కెట్ క్యాపిటల్ ఇది. ఆల్ టైమ్ హై వచ్చేసి 294, లో వచ్చేసి 186. టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ 436. ఇప్పుడు ప్రెజెంట్ ప్రైస్. మార్కెట్ క్యాపిటల్ ఇది 1,38,661.76. సో 52 హై వచ్చేసి 6 సారీ టాటా పవర్ 464.20 అంటే 464.20 హై. లో వచ్చేసి 201.80. ఇండియన్ హోటల్స్ ఇప్పుడు ప్రెజెంట్ క్లోజింగ్ వచ్చేసి 571.10. టోటల్ క్యాపిటల్ వచ్చేసి మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 80,964. ఆల్ టైమ్ హై వచ్చేసి 622.50. లో వచ్చేసి 364.25. టాటా మోటార్స్ డీవీఆర్. టాటా మోటార్స్ వేరు, టాటా మోటార్స్ డీవీఆర్ వేరు. సో టాటా మోటార్స్ డీవీఆర్ వచ్చేసి 636.75. మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 31,936.52. హై వచ్చేసి 712.60. లో వచ్చేసి 262.50. నెక్స్ట్ నెల్కో. దీని ప్రెజెంట్ ప్రైస్ వచ్చేసి 739.55. దీని మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 1,667.91. సో హై వచ్చేసి 893, లో వచ్చేసి 580.80. టాటా మోటార్స్ వచ్చేసి ప్రెజెంట్ ఈరోజు 945.70 క్లోజింగ్ ప్రైస్ వచ్చేసి. దీని మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 3,43,171. హై వచ్చేసి 1065.60. లో వచ్చేసి 504.75. సో టాటా టెక్నాలజీస్ ఇది కొత్త ఐపీఓ వచ్చిందండి. ఇది ప్రెజెంట్ ప్రైస్ వచ్చేసి 1046.40. మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 42,398. హై వచ్చేసి 1,400, లో వచ్చేసి 1,005. సో ఇది మంచి ఐపీఓ వచ్చిండే మొన్న సెప్టెంబర్లో, ఆ టైంలో సెప్టెంబర్ అక్టోబర్ టైంలో. సో ఇది మంచి రిటర్న్ ఇచ్చింది. ఆల్మోస్ట్ డబుల్ కన్నా ఎక్కువ ఇచ్చింది.
వోల్టాస్, ఇంకా టైటాన్, టీసీఎస్, ట్రైనైట్ లిమిటెడ్, ఇంకా టాటా ఇన్వెస్ట్మెంట్, టాటా ఎలక్స్, టాటా కెమికల్, టాటా కన్స్యూమర్, ఇవన్నీ టాటా గ్రూపే. టాటా కమ్యూనికేషన్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఇవన్నీ కూడా టాటాకి సంబంధించినవి. సో ఈరోజు మనం డిస్కస్ చేసేది టీసీఎస్ గురించి డిస్కస్ చేద్దాం. దీని షేర్ వాల్యూ వచ్చేసి 3834.10. ఈరోజు క్లోజింగ్ ప్రైస్ వచ్చేసి, దీని టోటల్ మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 14,11,397.85 crores ఇది. సో ఆల్ టైమ్ హై వచ్చేసి 4,254.75, లో వచ్చేసి 3,156. దీన్ని మనం పై చార్ట్లో చూద్దాం. అసలు షేర్ హోల్డర్స్ ప్యాటర్న్ ఎంత ఉంది, అలాగే ఎంత ఎంత రిటర్న్ ఇచ్చింది లాస్ట్ ఇయర్స్ నుంచి, లాస్ట్ 1 year నుంచి ఎంత రిటర్న్ ఇచ్చింది, అదొకసారి చూద్దాము. సో ఇది షేర్ హోల్డర్స్ ప్యాటర్న్, ఇది టీసీఎస్ షేర్ హోల్డర్స్ ప్యాటర్న్. చూడండి, ప్రమోటర్స్ వచ్చేసి 71.77%, ఎఫ్ఐఎస్ హోల్డింగ్ వచ్చేసి 12.7%, డిఐఎస్ అంటే మ్యూచువల్ ఫండ్స్ హోల్డింగ్ వచ్చేసి 10.67%, పబ్లిక్ దగ్గర ఉన్నది కేవలం నాట్ ఈవెన్ 5% కూడా లేదు, 4.86%. చాలా తక్కువ ఉన్నాయి పబ్లిక్ దగ్గర. సో ఇది ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది చార్ట్ మీదకి వచ్చినప్పుడు చెప్తా ఎంతవరకు దీని టార్గెట్ అనేది. ఇంకోటి ఇక్కడ చూసుకుంటే ప్లెడ్జింగ్ అనేది 0.48%, టోటల్ హోల్డింగ్ వచ్చేసి ప్రమోటర్స్ దగ్గర 72.3% అయితే ప్లెడ్జ్ చేసింది 0.4%, నాట్ ఈవెన్ 1% కూడా లేవు. 1% ఇంకా చాలా తక్కువ, 1% ఇంకా 0.5% అనుకోండి. నెక్స్ట్, సో లాస్ట్ కాలం వచ్చేసి లాస్ట్ 3 years అండి. లాస్ట్ 3 yearsకి ఇది 24.90% ఇచ్చింది. లాస్ట్ 1 year నుంచి 19.49% ఇచ్చింది. ఇయర్ టు డేట్ వచ్చేసి జస్ట్ స్టార్ట్ అయింది ఈ ఇయర్ ఇప్పుడే కాబట్టి 1.07% ఇచ్చింది. లాస్ట్ 3 months చూసుకుంటే 7% మైనస్ అయింది. లాస్ట్ 1 month చూసుకుంటే 1% మైనస్ అయింది. లాస్ట్ 1 week నుంచి చూసుకుంటే 1.54% మైనస్ అయింది. ఒకసారి దీని డీటెయిల్గా అసలు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో, రేషియో అనాలిసిస్, ఇవన్నీ ఒకసారి చూద్దాం. అసలు గ్రోత్ ఎట్లుంది, సేల్స్ గ్రోత్. ఇది టీసీఎస్ది అండి, ఇది టీసీఎస్ది సేల్స్ ఫిగర్ ఇది. సో ఇది క్వార్టర్లీ, ఎవ్రీ క్వార్టర్ చూసుకుంటే 2021 మార్చ్ నుంచి మొన్న మార్చ్ 2024 వరకునే ఇది క్వార్టర్లీ సేల్స్. ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవ్వకుండానే వచ్చింది, ఎక్కడ కూడా ఏం ప్రాబ్లం లేదు. సో ఇక్కడ చూసుకుంటే ఇది ఫండమెంటల్స్లో ఫండమెంటల్స్లో ఇది ఒక కేటగిరీ. సో ఒక స్టాక్ని తీసుకున్నప్పుడు ఏ విధంగా అనాలిసిస్ చేయాలనేది నేను వరుసగా చూసుకుంటే ఎవ్రీ క్వార్టర్ ఇంక్రీజ్ అవ్వకుండానే వస్తుంది, ఎక్కడ తగ్గలేదు. సో లాస్ట్ క్వార్టర్ మనకి డిసెంబర్ తర్వాత మార్చ్ 2024 చూసుకుంటే 12,050 crores ప్రాఫిట్ ఉంది టీసీఎస్కి. ఆపరేటింగ్ ప్రాఫిట్ చూసుకోండి, ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా 17,164 ఉంది. మనకి ఇక్కడ చూసుకుంటే ఇది బిఫోర్ ట్యాక్స్ వచ్చేసి 16,849 ఉంది, 16,849 ఉంది. సో ఈపీఎస్ తీసుకుంటే 34.37 ఉంది. నెక్స్ట్, ఇది ఇయర్లీ సేల్స్ అనే 2013 నుంచి 2024 వరకు. సో ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవ్వకుండా వచ్చింది. సో మార్చ్ 2024లో దాదాపు మనకు 46,099 అంటే 46,099 crores ప్రాఫిట్ వచ్చింది, ఏది 2024 మార్చ్ వరకు. సో ఎవ్రీ మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి April 1 నుంచి మార్చ్ 31 వరకు ఫైనాన్షియల్ ఇయర్ 2023-2024 ఫైనాన్షియల్ ఇయర్ గాను 46,099 వచ్చింది ఆల్మోస్ట్ ప్రాఫిట్, అన్ని క్రోర్స్ ప్రాఫిట్ వచ్చింది.
ఇది ఆపరేటింగ్ ప్రాఫిట్ అండి. 64-96 ఆపరేటింగ్ ప్రాఫిట్. ఓపీఎం పర్సెంటేజ్ 27% ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అయింది. ఇన్కమ్ కూడా బాగా ఇంక్రీజ్ అయింది. 64 అదర్ ఇన్కమ్స్ నుంచి వచ్చేది. ఇంట్రెస్ట్ కూడా ఇది ఇంట్రెస్ట్ 778. సో 778 ఇంట్రెస్ట్ అదే వచ్చేది మనకి. ఆల్మోస్ట్ ట్యాక్స్ వచ్చేసి 26% ట్యాక్స్ పే చేస్తున్నారు బిఫోర్ 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 ప్రాఫిట్. అంటే ప్రాఫిట్ కన్నా ముందు ట్యాక్స్ పే చేసిన తర్వాత ట్యాక్స్ కన్నా ముందు 61,997 ప్రాఫిట్ ఇది. తర్వాత ట్యాక్స్ పే చేసిన తర్వాత 46,099 అనేది ప్రాఫిట్. ఇది ఇయర్లీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇది కాంపౌండ్ సేల్స్ గ్రోత్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి 11%, 5 ఇయర్స్కి 10% ఉంది, 3 ఇయర్స్కి 14% ఉంది, ఇప్పుడు ప్రెసెంట్ వచ్చి 7% ఉంది. సో కాంపౌండ్ ప్రాఫిట్ గ్రోత్ వచ్చేసి 9% ఉండే 10 ఇయర్స్ బ్యాక్. సో 5 ఇయర్స్కి 8 ఇయర్స్ వచ్చింది, 3 ఇయర్స్కి 12%, టీటీఎం ఆల్మోస్ట్ 11% ఇంక్రీజ్ అయింది. సో నెక్స్ట్ స్టాక్ ప్రైస్ సిఏజిఆర్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అదొకసారి చూడండి. దాదాపు మనకి 10 ఇయర్స్కి 14% ఉంది, 5 ఇయర్స్కి 13% ఉంది, 3 ఇయర్స్కి 8% ఉంది, 1 ఇయర్ నుంచి 22% భయంకరంగా ఇంక్రీజ్ అయింది. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే లాస్ట్ 10 ఇయర్స్ నుంచి 40% ఉంది. సో 5 ఇయర్స్కి 44% ఉంది, 3 ఇయర్స్కి 47% ఉంది, లాస్ట్ ఇయర్ చూసుకుంటే 52% ఉంది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఈ స్క్రీన్లో కొంచెం చివర్లో కట్ అవుతుంది కొంచెం. ఇది ఈక్విటీ ఫస్ట్ వచ్చేసి ఈక్విటీ క్యాపిటల్. ఇది బ్యాలెన్స్ షీట్, టోటల్గా ఇది బ్యాలెన్స్ షీట్, కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్. ఇక్కడ కొంచెం ఫిగర్స్ కట్ అవుతున్నాయి, కొంచెం లెంతీ ఉంది ఇది. హెడ్స్ ఒకసారి నేను చదువుతాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఈక్విటీ క్యాపిటల్, సెకండ్ వన్ వచ్చేసి రిజర్వ్స్, ఇది ప్రిఫరెన్షియల్ క్యాపిటల్, థర్డ్ వన్, ఫోర్త్ వన్ బారోయింగ్స్, అదర్ లైబిలిటీస్, నెక్స్ట్ వచ్చేసి ఫిక్స్డ్ అసెట్స్, సిడబ్ల్యూఐపి, ఇన్వెస్ట్మెంట్స్, అదర్ అసెట్స్. సో టోటల్ అసెట్స్ ఇప్పటి వరకు ఇది ఇయర్లీ చార్ట్, ఇది ఇయర్లీ బ్యాలెన్స్ షీట్. టోటల్ అసెట్స్ వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి 1,45,472 crores. సో ఇయర్ టు ఇయర్ ఇంక్రీజ్ అవ్వకుండా వచ్చింది. సో 2013లో వచ్చేసి టోటల్ అసెట్స్ వచ్చేసి 51,932 crores. సో ఆల్మోస్ట్ 3 times ఇంక్రీజ్ అయ్యాయి లాస్ట్ 10 ఇయర్స్లో టోటల్ అసెట్స్. ఇది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. సో 2013 నుంచి తీసుకుంటే 2024 వరకు క్యాష్ ఆపరేటింగ్ ప్రాఫిట్ 2013లో వచ్చేసి 11,615 ఉండే. ఇప్పుడు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఆపరేటింగ్ యాక్టివిటీ వచ్చేసి 44,338. సో 44,338 ఉంది. సో నెట్ క్యాష్ ఫ్లో వచ్చేసి 1,893 ఉంది. ఇది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, ఇవి కూడా చూసుకోవాలి. సో ఇది రేషియోస్ అంటే డేటాస్ రేషియో ఆల్మోస్ట్ తక్కువైంది, 81 days ఉంది డేటా రేషియోస్. ఇది ROE 64% ఉంది, అది కూడా కన్సిడర్ చేయాలి ఎప్పుడైతే మనం ఫండమెంటల్స్ చూస్తున్నప్పుడు. నెక్స్ట్ దీన్ని చార్ట్లో కూడా చూద్దాం ఒకసారి. ఇది టీసీఎస్ షేర్ చార్ట్. ఒకసారి చార్ట్ చూద్దాం. చార్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది, నవంబర్లో స్టార్ట్ అయింది. నవంబర్లో ఎంత ఉండే? ఓపెనింగ్ వచ్చేసి 3,356 ఉండే. అక్కడి నుంచి హై ఆల్మోస్ట్ 4,254.75 వెళ్ళింది హై. సో అక్కడి నుంచి మళ్ళా డౌన్ వస్తూ ఉంది. సో సపోర్ట్ వచ్చేసి సపోర్టు 3,779
దగ్గర సపోర్ట్ ఉంది. అది బ్రేక్అవుట్ అయితే మనకి మళ్ళా 3657 దగ్గర సపోర్ట్ ఉంది. అది బ్రేక్అవుట్ అయితే 3657 దగ్గర సపోర్ట్ ఉంది. ఇక్కడికిన బ్రేక్అవుట్ అయితే ఒకవేళ బ్రేక్ డౌన్ అయితే 3781 కాడ బ్రేక్ డౌన్ అయితే ఇక్కడ సపోర్ట్ ఉంది. ఆల్మోస్ట్ 3655 కాడ సపోర్ట్ ఉంది. సో దీని టార్గెట్ వచ్చేసి టీసీఎస్ టార్గెట్ వచ్చి 4400. టీసీఎస్ టార్గెట్ నా టార్గెట్ వచ్చేసి 4400. ఇది పార్ట్ 2 కావాలంటే టాటా గ్రూప్ కంపెనీస్ ఒక్కసారి కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. పార్ట్ 2 కావాలంటే చాలా ఉన్నాయి టెక్నికల్స్ చెప్పాల్సినవి ఇంకా దీంట్లో. సో ఈ వీడియో ఇంకా లెంతీ అవుతుందనే ఉద్దేశంతోనే ఇగో చూడండి టాటా గ్రూప్ సంబంధించిన షేర్స్ ఇవన్నీ టీసీఎస్, టాటా టెక్నాలజీ, టాటా డీవీఆర్, టాటా కమ్యూనికేషన్, టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కన్స్యూమర్స్, టాటా పవర్, టాటా ఎలక్ట్రిక్, టాటా కెమికల్, టాటా గోల్డ్. టాటా గోల్డ్ అనేది ఈటీఎఫ్ లాంటిది. సో టాటా ఇన్వెస్ట్మెంట్, ఇండియన్ హోటల్స్, ఎల్ఐఎస్, నల్కో ఇవన్నీ కూడా టాటా గ్రూప్కి సంబంధించిన స్టాక్స్. ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేయాలంటే టాటా గ్రూప్ గురించి ఒక చిన్న కామెంట్ అండి పార్ట్ 2 కావాలని. దెన్ నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 దీన్ని మండే రోజు రిలీజ్ చేద్దాం పార్ట్ 2 అని టాటా గ్రూప్ది. అక్కడ మనం ఇంకా కొన్ని షేర్స్ని డిస్కస్ చేద్దాం. సో ఈ రోజుకి ఈ వీడియో ఎండ్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ స్కిప్ దిస్ వీడియో టిల్ ఎండ్. థ్యాంక్ యూ అండి. జై హింద్.